దాతృత్వం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సన్యాపురం 14వ నెంబర్ మున్సిపల్ స్కూల్ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన ఆర్వీ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. చిలుకూరి విఘ్నేశ్వరరావు సతీమణి కృష్ణవేణి జ్ఞాపకార్థం నిధులు కేటాయించగా డాక్టర్ దొమ్మెటి సుధాకర్ కుటుంబం 1,00,000 విరాళం అందించింది. తణుకులో అనేక దాతలు అభివృద్ధికి చేస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. 4 వార్డులను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఈ వరవడి కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉంటే దానికి సార్థకత చేకూరుతుంది. ఈరోజు దాతలు ఇచ్చారు, అది ఎవరికి సంబంధించింది కాదు మేము చూడడం అంటే కాకుండా ఈరోజు ఇక్కడ ఆరో ప్లాంట్ రామకృష్ణ గారు నిధులు కేటాయించి ఇచ్చారు. దాన్ని మెయింటైన్ చేసి సక్రమంగా అది 10 కాలాల పాటు ఉండేలాగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని దానికి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే ఇక్కడ సంబంధిత సిబ్బంది కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ దాని మీద బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వారు ఏదైతే ఇక్కడ మనకి కేటాయించారో నిధులు కేటాయించారో దానికి ఒక సార్థకత చేకూరుతుంది. అలాగని ప్రభుత్వం అందించేటటువంటి నిధులని మనం మ్యాచ్ చేసుకుని ఈరోజు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 కార్యక్రమం తీసుకొచ్చారో ఈరోజు ఆ P4 కార్యక్రమం అమలయ్యే విధంగా ఇక్కడ రామకృష్ణ గారు సుధాకర్ గారు కూడా ఆ P4 కార్యక్రమంలో భాగస్వాములు అవడం సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మేరకు నూతన ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా BSc పరీక్షలు నిర్వహించి 16,354 మంది టీచర్లని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియమించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను పరీక్షలు చేసాము. విద్యారంగాన్ని ప్రోత్సహించే విధంగా నిధులు కేటాయించి ఆ నిధులను ఉపయోగించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు ఈరోజు. అలాగే మనందరం కూడా చూసాం, ఈరోజు విద్యా వ్యవస్థలో కింద స్థాయి నుంచి కూడా స్కూల్స్లో విలువలు నెలకొల్పే విధంగా విలువలతో కూడినటువంటి పాఠ్యాలు బోధించే విధంగా అనేక సంస్కరణలు లోకేష్ గారు ఈరోజు మనకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా ఒక పాఠ్యాంశాన్ని కూడా